చామంతిని డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి తీసుకువెళ్తారు. చామ్ బట్టలారేస్తూ ఉంటే చామ్ చామ్ అని ప్రేమ్ అక్కడికి పరుగులు పెడుతూ వస్తాడు. అయితే చామంతి ప్రేమ్తో మాట్లాడకుండా తప్పించుకోవాలని చూస్తూ వస్తున్నా అత్తా అని చంద్రిక పిలవకపోయినా కూడా చామంతి వెళ్తూ ఉంటుంది. చామంతి ఆగు అని ప్రేమ్ చామంతి చేతిని పట్టుకోవటంతో అబ్బా అంటూ చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆగు చామ్, నువ్వెంత పెద్ద నిజం నా దగ్గర దాచిపెట్టావో నాకు మొత్తం తెలిసిపోయింది అని ప్రేమ్ చెప్పటంతో అయ్యో ఏంటి ప్రేమ్ బాబు ఇలా మాట్లాడుతున్నాడు అని చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. చూడు చామ్, నేను కట్టిన తాళికి నువ్వు విలువనిస్తూ ఇంకా నీ మెడలోనే దాచుకున్నావని నాకు తెలుసు. నీ మెడలో ఉన్న తాళిని నేను చూసేసాను చామ్, చూసేశాను. నువ్వు ఇంకా ఈ మెడలో తాళిని అలాగే పెట్టుకున్నావంటే నువ్వు నన్ను భర్తగా స్వీకరిస్తున్నట్లే. నాకు అర్థమైపోయింది చామ్, నీకు నాపై ఎంత ప్రేమ ఉందోనని అని ప్రేమ్ ఒక్కసారిగా చామంతిని హక్ చేసుకుంటాడు. ఇక చామంతి కూడా ప్రేమ్కి నిజం తెలిసిపోయిందని ఆనంద బాష్పాలు కారుస్తూ ప్రేమ్ని హక్ చేసుకుంటుంది. అలా ఇద్దరు ఒకరినొకరే అర్థం చేసుకుని ప్రేమగా హక్ చేసుకుంటారు.